ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య జ్యోతి బ్లాగ్స్. ఇవాళ వీడియో ఐషు అన్ని ఫన్నీ వీడియోసే అనమాట. ఫన్నీగా ఉంటాయి, చాలా వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. సో ఇక్కడ లేసి లేవంగానే అనమాట చూడండి అని నన్ను పిలుస్తుందనమాట. చిన్న ఏడుపు లాంటి శబ్దం వినిపించి, సో అప్పుడు నేను పరిగెట్టుకుంటూ రావాలి మేడం దగ్గరికి. అప్పుడు నేను బ్రష్ చేసుకుంటూ ఉన్నాను, వచ్చి చూస్తే పడుకోబెడితే కాలు మీద కాలేసేసింది. నా బ్రష్ ఏమో లాగేసుకుంది అనమాట. సో ఇక్కడైతే స్నానం చేయిస్తానని బట్టలన్నీ తీసాను. సో ఈ మధ్య భయపడుతుంది బాత్రూంలోకి రావాలంటే, స్నానం ఎక్కడ చేయిస్తానో అని. 2 times చేస్తున్నాను కదా ఎండాకాలం వచ్చేసరికి. సో అందుకు భయపడుతూ బయటకు వెళ్ళి డోర్ వేసేసింది అనమాట. నేను డోర్ తీసుకోలేను అనుకుంది పాపం, అలా బయటికి పరిగెత్తింది. సో ఇక్కడ చూడండి కూలర్ దగ్గరికి వెళ్ళిపోయింది మెల్లిగా. అలా ఉంటుంది ఐషుగడ్తో. సో ఎండలేమో స్టార్ట్ అయ్యాయి. ఉదయాన్నే చూడండి ఎంత ఎండగా ఉందో. నువ్వు ఎంత బయటికి వెళ్ళినా స్నానం చేయకోకుండా అయితే తప్పించుకోలేదు కదా ఐషు. వచ్చింది ఆశ, ఏమొచ్చింది? బల్లి వచ్చిందా? బల్లి 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 ఎక్కడుంది నానా? ఆశ బల్లి ఎక్కడుంది? బల్లి బల్లి ఎక్కడుంది నాన్న? బల్లి ఎక్కడుందిరా? మమ్మీ బల్లి ఎక్కడుంది? మమ్మీ బల్లి పైనుంది నాన్న. బల్లి వచ్చింది నాన్న, బల్లి తొందరగా ఆమ్ తిందు. బల్లి వస్తుంది, బల్లి 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 మా బల్లి వస్తుందా? నా బల్లి బల్లి బల్లి. ఈ మధ్య ఒకటి ఇంట్లోకి పెద్ద బల్లి వచ్చిందంట. వాళ్ళ డాడీ చూశాడు. సో దాన్ని తరమబోతూ ఆ ఐషు పాప కూడా చూసింది అనమాట. సో అప్పటి నుంచి కొంచెం భయపడుతూ ఉంది. కిచెన్లోకి వెళ్ళిన తర్వాత అమ్మో బల్లి వస్తుంది అంటే భయపడిపోతుంది. ఇంతకుముందు స్కూల్ బస్ వస్తూ ఉండే, సో దాన్ని పేరు చెప్పి అమ్మో బస్ వస్తుంది అంటే భయపడేది. ఇప్పుడు బల్లి వస్తుంది అంటే భయపడిపోతుంది అనమాట. సో కిచెన్లోకి వెళ్ళినప్పుడు అదొక చిన్న మంత్రం. కిచెన్లోని తరమాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. మీరు కూడా ఇలాంటివి చెప్పే ఉంటారు కదా మీ పిల్లలకి. కొన్ని గుర్తొస్తుంటాయి కదా ఈ వీడియో చూస్తుంటే. ఇక్కడ చూడండి డ్యాన్స్లు ఇరగదీస్తుంది అనమాట. సో అదొక స్టెప్ నేర్చింది ఈ మధ్య. ఎంత బాగా చేస్తుందో డ్యాన్స్ చేస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట ఐషు పాప. ఈ మధ్య చాలానే బాగా ఇంప్రూవ్ అవుతుంది డ్యాన్స్లలో అయితే. చాలా బాగా చేస్తుంది. బొమ్మలన్నీ చిందరబందర వేసేస్తుంది అనమాట ఇంట్లో ప్రతి ఒక్కటి. ఇది ఏ స్టెప్ మీరు ఖచ్చితంగా గుర్తించండి. ఈ మధ్య వచ్చిన కొత్త సాంగ్ అనమాట. అలా డైపర్లో వేసేస్తుందని ఏమనుకోకండి. డైపర్ వేసి ఉంచారు. సో ఆ డైపర్లోని వీడియో తీయాల్సి వచ్చిందనమాట. బాగుంది కదా అనేసి ఈ స్టెప్ గుర్తించండి. లేకపోతే లాస్ట్లో అయితే నేను చెప్తానమాట ఏది అని, ఏ సినిమాలోది అని. ఈ పాటికి గుర్తించే ఉంటారు అనుకుంటా ఈ స్టెప్ ఏంటో. సో గుర్తించిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఏ సాంగ్ అనేసి. చూడండి ఎంత చక్కగా చేస్తుందో. టీవీలో ఎలా చేయాలో అలాగే చేయాలనుకుంటుంది అనమాట. అలా చేస్తూ ఎన్నిసార్లు కింద పడుతుందో. కాకపోతే దెబ్బలు ఒకటి తగలలేదండి, అంతే. బాగా చేస్తుంది అనమాట యాజ్ టీజ్. ఒక చేతికి ఒక బ్యాట్ ఇచ్చుంటే కరెక్ట్ సెట్ అయి ఉండేదేమో ఆ డ్యాన్సు. ఇప్పటికీ కనిపెట్టేసి ఉంటారు కదా ఏం డాన్స్. లాస్ట్లో మర్చిపోగలను, ఇప్పుడే చెప్పేస్తానులేండి ఈ సాంగ్ ఏంటి అని. అదే రామ్ చరణ్ది జింగిరి చింగిరి సాంగ్ ఉంది కదా. సో ఆ సాంగ్కి డ్యాన్స్ అనమాట ఇది. నిజంగా ఐషు బాబు పెద్దగా అయిన తర్వాత ఈ కామెడీ మొత్తం చూసి నవ్వేసుకుంటుంది కదా. నాకైతే పక్కా అనిపిస్తుంది అనమాట. చాలా నవ్వుకుంటుంది కొంచెం పెద్ద వయసు వస్తే. సో ఈ వీడియోస్ అన్నీ ఒక మెమొరీ లాగా ఉండిపోతాయి కదా ఐషుకి. చూడండి అసలు ఎంత చక్కగా కింద పడిపోతుంది డాన్స్లు వేసేటప్పుడు. నిజంగా కోడిపిల్ల ఎగురుతున్నట్టుందనమాట. చిన్న కోడిపిల్లలు ఉంటాయి కదా, అలా తిరుగుతున్నట్టుంది నాకైతే ఇంట్లో ఐషు పాప అలా తిరుగుతూ ఉంటే. చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఇలా డాన్స్లు వేసుకుంటూ ఇంత హ్యాపీగా తిరుగుతూ ఉంటే. మొత్తానికి గ్వాలియర్లో బాగా సెట్ అయిందండి, నాకైతే చాలా హ్యాపీ. ఇదైతే ఐషు పాప ఫేవరెట్ ఫుడ్ అనాలి. రోజుకి 2 times పక్కా పెట్టాల్సిందే. లేకపోతే ఆ డే మొత్తం ఎలా ఉంటుందంటే నిజంగా హ్యాపీగా అస్సలు ఉండదన్నమాట. ముడుచుకొని ఉంటుంది ఏదో పోయినట్టు. సో ట్రైన్లో మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. ఈ ఫుడ్ దొరకనందుకు చేసుకోలేం కదా ట్రైన్లో అయితే. సో మొత్తానికి ఐషు పాపకి ఇదైతే ప్రాణం అని చెప్పాలి, రాగిపిండి. సో ఇదైతే రేషన్లో ఇచ్చిన రాగిపిండి అనమాట. సో అదైతే బాగా తింటుంది. ఇంటి దగ్గర నుండి మొలకలు కట్టించుకొని తెచ్చిందేమో అస్సలు తినట్లేదు అనమాట. దాన్ని సంగటి చేసుకోవాల్సి వస్తుంది. సో నేను ఇక్కడ నా పనిలో నేను బిజీగా ఉన్నానా. మేడము ఏం చేస్తుంది అనుకుంటున్నారు? చూస్తే షాక్ అవుతారు. సడన్గా ఫోన్ అలా తిప్పాను అంతే. మీరు కూడా చూసి ఆనందించండి ఏం చేస్తుందో. కింద పడితే వాళ్ళ తాత కనిపించాలి అక్కడి నుండి. చూడండి అవసరమా?
అక్కడికి దూరింది. ఒకవేళ మనుషులు లేకపోతే ఏమవుతుంది? చూడకపోతే ఏమవుతుంది? అంత పైకి ఎక్కింది. అక్కడి నుండి కింద పడితే ఏమన్నా ఉందా ఇంకా? ఎలాగో కిచెన్లో ఉండి చూస్తూ ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే చూడండి కొంచెం కామెడీగా అనిపించిందండి. ఎందుకంటే ఫస్ట్ టైం అలా పైకి ఎక్కేసరికి కొంచెం అమ్మో ఇంత పెద్ద పిల్ల అయిపోయిందా మా ఐషు పాప అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కోపం కూడా వస్తుందన్నమాట. ఇంత పైకి ఎక్కింది, కింద పడితే ఎవరు లేనప్పుడు ఎక్కితేనే ఒక 2 దెబ్బలు వేసాను, లాగేసాను కిందికి. అప్పుడే కొట్టాల్సి వస్తుంది మా ఐషు పాపని నేను. మొత్తానికి చిన్నగా కిందికి అయితే దింపేశాను అనమాట. ఇంకెప్పుడైనా ఇలా చేస్తే దెబ్బలు పడతాయని కొంచెం భయపెట్టాను. భయపడుతుందా ఏంటి? మళ్ళీ చూడండి అక్కడ అయిపోయిందా, మళ్ళీ సామాన్లు మొత్తం లాగేస్తుంది అనమాట. ఇంత చక్కగా పెయింట్ వేసుకొని మంచిగా డెకరేషన్ చేసుకున్నానులే అనుకున్నా. అంటే చాలా గలీజ్గా ఉండే ఆ ఏరియా, డోర్స్ ఇవ్వలేదు కదా. ఇలా సామాన్లు ఏవో ఒకటి పెట్టుకోవచ్చులే, బాగా దూరుతున్నాయి, మంచిగా కిచెన్ బాగుంది అనుకున్నా. అంతలోనే మా మేడం ఎక్కడ ఏ సామాన్ ఉంచట్లేదు. పైన దాంట్లోకి ఎక్కి దూరేస్తుంది, కింది దాంట్లో కూడా దూరేస్తుంది, అన్నిట్లో దూరేస్తుంది. ఆఖరికి సింక్ కిందికి కూడా వెళ్ళిపోతుంది. అక్కడైతే ఇంకా పడుకునేస్తుంది సింక్ కింద. యాక్ అనిపిస్తుంది నాకైతే. ఒకరోజు ఆ పని కూడా చేసిందిలేండి, సింక్ కింద పడుకుంది. సో ఆర్మీ వాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో, అంటే వాళ్ళ దగ్గర, ఆర్మీ వాళ్ళ దగ్గర ఈ 1/2 లీటర్ నేనైతే ఏదైతే తిరగబోస్తున్నాను కదా పాలు, పెరుగు పేరబెట్టేకి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇది ఉంటుందన్నమాట. ఇది ఒక చిన్న గుర్తు. సో పెరుగు పేరబెట్టుకునేకి అయితే చాలా బాగుంటుందన్నమాట. నేను అలా చూపిస్తున్నాను, అంటే ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇది ఉండే ఉంటుంది కదా. ట్రైనింగ్ చేసేటప్పుడు ఇస్తారంట ఇది. ఎందుకో వాటర్ తాగేకి ఇస్తారో ఇంక దేనికి ఇస్తారో మాకైతే తెలియదు. సో అదైతే ఉంటుందన్నమాట ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో. ఇక్కడ చూడండి, హోలీకి పిచికారి కొనింది కదా, మూతలు తీసేసి అలా ఆడేసుకుంటుంది. ఆ రోజు నేను కొంచెం బిజీగా ఉన్నానమాట. సంగటి చేసుకుంటున్నాను, ఓ పక్క దోశకి బియ్యం నానబెట్టుకుంటూ ఉన్నాను. ఐషు పాపని చూసుకోలేదనమాట. ఓకే పక్కనే ఉంది, సామాన్లు లాగుతుంది కదా అనుకున్నాను. సడన్గా ఇటు తిరిగి చూసేసరికి షాక్ అయిపోయాను అనమాట. భలే షాక్ ఇచ్చింది నాకు ఆ రోజు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.